ఆసుపత్రిలో 18 నెలల శిశువు చిట్టినగర్కు చెందిన దంపతులు గత వారం న్యూమోనియా వ్యాధితో బాధపడుతుందని సత్యనారాయణపురంలో గల నోరి ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో రోజుకి ₹1,00,000 చొప్పున రోగి వద్ద నుండి వసూలు చేశారని, మీ బేబీకి ఏం పర్వాలేదని హామీ ఇస్తూ దాదాపు 18 లక్షలు వసూలు చేశారని, ఈ రోజు సలాం మీ బేబీ చనిపోయింది తీసుకుపోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందని తల్లిదండ్రులు రోధిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగకపోతే ఉపయోగించేది లేదని బంధువులు ఆసుపత్రి వద్ద బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది కానీ కనీసం ఎవరికీ సమాధానం చెప్పకపోవడంతో బంధువులు ఆసుపత్రిలో దాడి చేశారు. రాత్రి 11కి వస్తారమ్మన్నారు. 11 దాకా 12 దాకా 1 గంటకు వచ్చారన్న. 1 గంటకు వచ్చి 1 గంటకి మూది పెట్టి ఓరక పిల్లని బాడీ మీద నొక్కారంట. ఎంత వయసు అని బాడీ మీద నొక్కుతారు. ఆ మిషన్ మీద పెట్టారు. పాప చనిపోయిందని చెప్పారు. దుప్పట్లో చుట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా పాప చనిపోయింది. కాళ్ళు గోడ కానుకొని కాళ్ళు ఊపుకుంటా ఏంటో నవ్వులుకుంటా పానపర్రకి ఏంటో నవ్వులుకుంటా చెప్తున్నాడు డాక్టర్. నువ్వు మాకు ముందు మేమన్నా నీకు కండిషన్ లేదంటే మాకు చెప్పండి, మేము హైదరాబాద్ తీసుకెళ్తాం, లేకపోతే ఇక్కడ ఏరే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటామంటే ఆ 3వ రోజే మేము చెప్పేసాం. అంటే ఎందుకయ్యా పాపకి అన్ని కండిషన్లు బాగుండయి, పాస్ బాగా టైఫాయిడ్ అన్ని కండిషన్లు బాగుండి కొంచెం నిమ్మే కదా మేము రికవర్ చేస్తాం, నువ్వు తీసుకెళ్ళి అవసరమైతే మేమే చెప్తాంగా తీసుకెళ్ళిపోమని అని ఇప్పుడు పిల్లల్ని చంపి మా చేతిలో పెడితే మేము ఏమన్నా చెప్పండి.